100 మీద మోడీకి ప్రేమ ఎక్కువ ఉన్నట్లుంది. ప్రధాని మోడీకి 100పై చాలా మక్కువ ఉన్నట్లుందని సెటైర్లు వేశారు కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య. భారత్లో వ్యాక్సినేషన్ మైలురాయిపై స్పందించిన లక్ష్మయ్య దేశంలో 100 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తయినట్లు ప్రచారం చేస్తున్నారని, ఇంధన ధరలు పెంచడం ఏంటని ప్రశ్నించారు. టీకాలు సప్లై కాకున్నా ఇతర దేశాలు వ్యాక్సినేషన్ పూర్తి చేశాయన్నారు. అయితే మన దగ్గరే టీకాలు తయారవుతున్నా ఇంకా దేశంలో వ్యాక్సినేషన్ ఎందుకు పూర్తవ్వలేదని బీజేపీ సర్కార్ను ప్రశ్నించారు. 2014 ముందు 100 రోజుల్లో ధరలు తగ్గిస్తా అన్నారు. ఇన్ని రోజులైనా అది చేయలేదని విమర్శించారు. రైతు సమస్యలపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ప్రచార ఆర్భాటాలతో ప్రజలను మభ్యపెట్టొద్దని పొన్నాల లక్ష్మయ్య హితవు పలికారు. ఈరోజు దేశం గర్వపడే విధంగా ఒక మైలురాయిని దాటిందని మోడీ గారు తమ ప్రసంగంలో ఇంతకుముందే చెప్పారు. దేశ చరిత్రలో మైలురాయిని దాటడం దేశ ప్రజలందరూ గర్వపడేది. అదేవిధంగా భాగస్వాములు అవుతున్నందుకు ఒక మంచి అవకాశం. ఇది ఇవాళ ఒక్కరోజుతో వచ్చేది కాదు అనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం. దేశం ఈ 100 కోట్ల కరోనా టీకాలు ఇవ్వబడ్డాయని ప్రజల ముందుకు వచ్చి మోడీ గారు మాట్లాడటం మన దేశానికి కొంత గర్వకారణమైన, ఇందులో ఏమేమి ఉన్నాయని కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం. అదేంటో కానీ మోడీ గారికి 100 అనే పదం మీద, 100 అనే నంబర్ మీద, 100 అనే సంఖ్య మీద చాలా మక్కువ ఉన్నట్టుంది, ప్రేమ ఉన్నట్టుంది. ఎప్పుడు అదే మాట్లాడుతుంది. ఏమన్నాడు? 100 రోజుల్లో 2014లో ఎన్నికల ముందు నిత్యావసర వస్తువులు, పేదవాళ్లకు సంబంధించిన పెరుగుతున్న ధరలు తగ్గిస్తారని మాట్లాడారు. 100 రోజులు బహుశా ఇంకా 100 రోజులు మీడియా మిత్రులు అంటే ఇలా ఎన్ని 100 రోజులైనాయో 7 సంవత్సరాల్లో నాకు లెక్కలు సరిగ్గా లేవు. సంవత్సరానికి 365 రోజులు కదా. 7 సంవత్సరాలకు 7, 3, 21, 7 అసలు 24 అంటే 2400 రోజుల పైసలు దాటింది. కానీ ప్రజల ముందుకు వచ్చిన దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ ప్రైసెస్ ఏది పెట్రోలు, డీజిలు, వంట గ్యాస్ ఇవన్నీ ఎవరైనా వాడేది? నిన్నెవరో ఏదో యూపీలో మంత్రి ఏదో మాట్లాడారు. 5% మందే వాడుతున్నారు డీజిల్, ఆ పెట్రోల్. నేను మొన్ననే చెప్పాను, 22 కోట్ల ద్విచక్ర వాహనాలు, 4 కోట్ల డీజిల్ పంప్ సెట్లు, 28 కోట్ల వంట గ్యాసులు, తర్వాత ఇంకా మిగతాయి ఉన్నాయి. 3 వీలర్స్ ఒక 4 కోట్లు. అంతా కలిపి దేశ జనాభాలో 80-90% మందికి వర్తించే విధంగా ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ధరలు దించుతారన్న మనిషి ఎప్పుడన్నా జాతిని ఉద్దేశించి ఇబ్బంది ఉంది, చూస్తున్నాము, తర్వాత తగ్గిస్తాము అని మాట చెప్పాడా? చెప్పలేదే. అదేవిధంగా మోడీ గారికి ఇవాళ 100 కోట్లు అన్నారు. ఒక మంచి సంఖ్యే. కానీ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఏ స్థాయిలో వాళ్ళ జనాభాను పరిశీలిస్తే టీకాలు ఇచ్చారో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మన దేశం గర్వపడే దేశం. మన దేశంలో టీకాలు ఉత్పత్తి చేస్తున్నాం. కరోనా ఇది గర్వకారణం కదా. ప్రపంచంలో ఎన్ని దేశాలు చేస్తున్నాయి? అతి తక్కువ దేశాలు, కొద్ది దేశాలు మాత్రం, 4 మన దేశంలో టీకాలు ఉత్పత్తి చేసుకుంటా ప్రపంచంలో 679 కోట్ల ప్రపంచంలో 679 కోట్ల టీకాలు, కరోనా టీకాలు ఇచ్చారు.
679. 679లో మన దేశం 135 కోట్ల జనాభా ఉంటే మనం 100 ఇచ్చాం. అదేవిధంగా చైనాలో 32 కోట్ల 95 లక్షలు ఉంటే జనాభాకు అధికంగా 41 కోట్ల టీకాలు ఇచ్చారు. చైనా 140 కోట్ల జనాభా ఉంటే 223 కోట్ల టీకాలు ఇచ్చారు. కెనడా 3 కోట్ల 80 లక్షల మంది జనాభా ఉంటే 5 కోట్ల 70 లక్షల ఇచ్చారు. బ్రెజిల్ అటువంటి దేశం 21 కోట్ల 26 లక్షల మంది జనాభా ఉంటే 26 కోట్ల టీకాలు ఇచ్చారు. మెక్సికోలో తక్కువ ఇచ్చారు. 12 కోట్ల 89 లక్షలు ఉంటే 4 కోట్ల 52 లక్షలు ఇచ్చారు. అదే యూకేలో 6 కోట్ల 72 లక్షల జనాభాకు 9 కోట్ల 60 లక్షల టీకాలు ఇచ్చారు. సరే వీళ్ళంతా బాగా ఇందుకే ఇంతకుముందే బాగా డెవలప్ అయిన వాళ్ళు అని అనుకునే సమాధానం చెప్పచ్చు. కానీ నా గణాంకాలు తప్పుకో. ప్రపంచంలో చేసిన ఏంటయ్యా, జనాభా 100 ఉంటే 100 మందికి ఇచ్చిన దేశాలు ఎన్నున్నాయో తెలుసా? 100కి 100% కంటే ఎక్కువ ఇచ్చిన దేశాలు 106 దేశాలు. అంటే 100 మంది పాపులేషన్ ఉంటే 100 మందికి అంటే ఎక్కువ ఇచ్చింది. ఎన్ని? 106 దేశాలు. 106 దేశాలు కూడా డెవలప్డ్ స్టేట్సా, డెవలప్డ్ కంట్రీసా? అదే చిన్న చిన్నవి, చాలా వెనుకబడి ఉన్నాయి. అది కాకుండా 100కి 100 తర్వాత మనం ఎక్కడున్నాం? 72 మందికి ఇచ్చాము. 100 పాపులేషన్ ఉంటే 100 జనాభాలో 72 మందికి ఇచ్చాము. నిన్న 100 కోట్లు. అంటే 100 నుంచి 72 వరకు ఎన్ని దేశాలు ఉన్నాయి? 26 దేశాలు ఉన్నాయి. అంటే భారతదేశం ఇంత గొప్పగా మనం చెప్పుకున్న దేశం 132 దేశాల తరువాత 100 మందికి కేవలం 72 ఇవ్వడమే కాకుండా ఈ దేశంలో మనం ఉత్పత్తి చేస్తున్న నేపథ్యాన్ని గుర్తిస్తే 100 దాటడం గర్వకారణం. కానీ ఏ మేరకు ప్రజలకు అందుబాటులో వచ్చింది అనేది ఒక్కసారి విశ్లేషిస్తే చిన్న చిన్న దేశాల కంటే, అభివృద్ధి చెందిన దేశాల కంటే జనాభాతోటి బేరీజ్ వేస్తే మనం 132వ స్థానంలో ఉన్నాం అనేది పొన్నాల లక్ష్మే లెక్క కాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కలు. మీకు ఆ లింకులు కూడా పంపిస్తాను. ఈ CNN సర్వే తర్వాత WHO సర్వే లింకులు కూడా. ఎందుకంటే అబద్ధాలు చెప్పడం కాంగ్రెస్కు రాదు, నమ్మబలకడం కాంగ్రెస్కు రాదు. సరే 100 కోట్లు అయినాయి, ఏమంటాడయ్యా ఇది జాతికి మంచిది అన్న, మంచిదే కాదంటమా. గతంలో 92లో మొదలుపెట్టి 95లో ఒక ఉద్యమంలాగా చేసి పల్స్ పోలియో ఈ దేశంలో పూర్తిగా 100కి 100% ఎలిమినేట్ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ హయాంలో జరగలేదా? 25-26 కోట్ల మంది పిల్లలు ఉంటే 17 కోట్ల మందికి టీకాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ కాదా? నేను రాత్రి మీడియాలో పెట్టాను. కాంగ్రెస్ లక్ష్యం ఏంటి? పేదరికంలో పేదలకు అత్యంత తక్కువ ధరలకు ఆహారం, హెల్త్ అండ్ ఫుడ్, ఈ రెండు ఇంపార్టెంట్ ప్రజలకు. ఆ ఫుడ్ విషయంలో మనం అత్యంత తక్కువ ధరలకు ఇస్తున్నాం. హెల్త్ విషయంలో గతంలో 1960లో 1980లో మలేరియాను నిర్మూలించాం. మళ్ళీ ఇప్పుడు 7 ఏళ్లలో మలేరియా బాగా అంటున్నారు. దాని గురించి మా మోడీ గారు మాట్లాడుతున్నారు. అది వేరే మాట కూర్చున్నారు. ఇది అయింది కాబట్టి దీని మీద మాట్లాడు. అంటే హెల్త్ విషయంలో హెల్త్ ఫర్ ఆల్, ఫుడ్ ఫర్ ఆల్ కాంగ్రెస్ పార్టీ చేసిన వాస్తవాన్ని తీసుకొస్తాం. సరే, మేము మన్మోహన్ సింగ్ గారిది ఫోటో అయితే పెట్టి మేము ప్రచారం చేయలేదే. ఈయన సర్టిఫికెట్ కావాలంటే మోడీ గారి ఓకే అంతే. కానీ మీరు చేసింది ఏందయ్యా? మీరు చేసింది ఏందయ్యా? ఇది టీకాలు ఇచ్చే బదులు ప్రజలందరినీ పిలిచి చప్పట్లు కొట్టమని చెప్పలేదా? కుటుంబాలన్నింటినీ సంధ్యా సమయంలో బాజార్లోకి వచ్చి దివిటీలు వెలిగించమలేదా? మీ కరోనా నిర్మూలన నివారణ మీ స్థాయిలో మీరు ఊహించిన తీరుగా చేస్తే అయ్యేదా?
మీ ఆలోచనలకు అనుగుణంగా చేసుంటే ఈ 100 డోసులు అయ్యేదా? కానీ జాతి యొక్క గొప్పతనం, ఈ దేశం యొక్క గొప్పతనం, ఇక్కడ ఉన్న మేధావుల గొప్పతనం, ఇక్కడ ఉన్న ప్రజల గొప్పతనం, అది ముందుకెళ్తా ఉంటే వాళ్ళ ముందట నిలబడి ఓ అంటావా? ఈ దేశం నువ్వు వచ్చిన తర్వాత మొదలు కాలేదయ్యా. ఎన్నో విప్లవాత్మకమైన చర్యలు జరిగాయి. భారతీయులను గర్వపడుతున్నాం. భారతీయులు గర్వపడేది మోడీ వచ్చిన తర్వాత మాత్రమే అనుకుంటే తప్పు. నీది నమ్మవలుపుతున్నావు. ఏం మాటలు మాట్లాడతావయ్యా? ఏం చేసావు తెలుసా? రెండున్నరేళ్ళు అయింది వ్యాక్సిన్ ప్రొడక్షన్ చేసి. సరే మనం అందరికి వెళ్ళకపోతున్నాం. ఇదొక పాయింట్. ఇంకా పోతే ఇది మనం కిట్స్ ఇంపోర్ట్ చేశాం. ఎటువంటి కిట్స్ ఆర్డర్ చేశారయ్యా? మీ ప్రభుత్వం, మోడీ గారు, మీ ప్రభుత్వం ఎటువంటి ఎక్విప్మెంట్ చేశారు? దీనస్థితిలో ఉన్న ప్రజానీకం మీద ఎక్కువ ధరలకు అమ్ముకునేటువంటి పరిస్థితులు కల్పించిన చరిత్ర ఈ మోడీ గారి ప్రభుత్వాన్ని కాలాలంటున్నారు. మోడీ గారి నిర్వాహకం వల్ల 2వ దశ లోపల లక్షలాది మంది ఈ వ్యాధిన సోకి, వ్యాధిన పడి, ఆక్సిజన్ కొరత ఉండి చచ్చిపోయింది. మీ ఖాతాలో పడదా? ప్రజలకు కనపడదా? 100 రోజులైంది అట్లా పోయి ఇట్లా కొట్టి సప్పట్లు కొట్టంగానే ఓహో మొత్తం మోడీ గారు చేసిందని ఈ జనం నమ్మాలని అనుకుంటున్నావా? నీ చరిత్ర, నీ ప్రగల్భాలు మాకు కొత్తనా? అందుకే భారతీయుడిగా గర్వపడుతున్నా. మరింత ప్రోత్సాహము, ప్రోద్బలము, ఆర్థిక సహాయం ఉంటే ఇక్కడి విద్యావంతులు, మేధావులు ప్రపంచంలో అందరికంటే ముందుగా ఉంటారు అనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ అనేక రంగాల్లో మనం ముందున్నాం. ఎక్కడి దేశం ఎక్కడికి వచ్చింది? 3వ ఆర్థిక స్థాయికి రావడం మోడీ గారు తప్పటితోటి దీపాలతో అయినాది. అందుకే మోడీ గారు గర్వపడుతున్నాం భారతీయుడిగా. కానీ నీ వైఫల్యాలను ఏమనాలి? నీ తప్పిదాలను ఏమనాలి? రివ్యూ చేయండి. ప్రజల ముందుకు రండి. నువ్వు ఇలా ప్రజల ముందుకు వచ్చావే 100 కోట్లని. ఏమయ్యా, రైతుల విషయంలో ఇప్పటి వరకు ఎప్పుడన్నా ఎన్ని వందల రోజులైంది? వీళ్ళు దాదాపు 300-400 రోజులైంది రైతులు బాధాలలో ధారణ చేస్తా ఉంటారు. మాట్లాడేవా? జాతిని ఉద్దేశించి మాట్లాడేవా? రైతులంటే ఎవరయ్యా? 100కి 60% పైసలకి దేశంలో ఉన్న జనాభా, ఆధారపడ్డ జనాభా, వాళ్ళ గురించి మాట్లాడలేదే. రైతులను అతి కిరాతకంగా చంపుతా ఉంటే లఖీంపూర్లో కనీసం మాట కూడా మాట్లాడలేదే. ప్రజల ముందుకు ఎందుకు రావు? ఇది ప్రజాస్వామ్యం. మంచికి చెడుకు బాధ్యత వహించేటువంటి నాయకత్వం ఈ దేశానికి కావాల్సిన అవసరం ఉంది. అన్ని 100కి 100 మంచి అయిందామని ఎవరు అనుకోరు. అందులో రాజకీయంలో ఉన్న మాలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అసలే అనుకోరు. అందుకోసం సమీక్షించాలి, ప్రజల ముందుకు రావాలి, ప్రజల మనోభిష్టానికి భిన్నంగా ఉండే అంశాల మీద కూడా ఒప్పించే ప్రయత్నం చేయాలి. శాంతియుత పరిష్కారాలు కావాలి. ఇలా మారణకాండాలు కాకుండా ఆపే శక్తియుక్తులు అధికారంలో ఉన్న నాయకులకు ఉండాలి, పార్టీకి ఉండాలి అనేది నా విజ్ఞప్తి. ఇది దేశ ప్రజలకు ఒక విన్నపం. అందుకోసం ప్రచార ఆర్భాటాలతో ప్రజల్ని మభ్యపెట్టడానికి చూస్తే మనం గతంలో చరిత్రలో చాలా మందిని చూసాం. ఈయనను కూడా చూస్తాం. కానీ అది కాదు కదా. ప్రజల శ్రేయస్సు, ప్రజల క్షేమము, ప్రజల అభ్యుదయము, ప్రజల అవసరాలు ఇవి శాశ్వతం. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నాయకుడైనా ఆ దిశలో పనిచేయాల్సిన అవసరం ఉందని మోడీ గారికి, బీజేపీ ప్రభుత్వానికి దానికి వంత పలుకుతున్న మహానుభావుడు ఎన్ని మాట్లాడాడు. మాస్క్ వద్దన్నాడు, పారాసెటమాల్ అయితే అయిపోతుంది అన్నాడు, 24 డిగ్రీలు ఉంటే ఏది రాదన్నాడు. ఏం మాట్లాడతారయ్యా? వీళ్ళ ఈ దేశ చరిత్రను, రాష్ట్ర చరిత్రను ముందుకు తీసుకెళ్ళేది. మీ ఆలోచనలు ఈ ప్రజలను ముందుకు తీసుకెళ్లే ఆలోచనలా? ధన్యవాదాలు.